కృష్ణం వందే జగద్గురు. జై గురుదేవ. ముందుకు వెళ్తూ భగవానుడు ఏమంటున్నారంటే, ఏవం బహువిధ యజ్ఞ వితత బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్దితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే అని. ఇంతకుముందు స్వామి చాలా రకాలైన యజ్ఞాలని చెప్పి ఉన్నారు. కర్మరూప యజ్ఞాన్ని, భక్తి రూప యజ్ఞాన్ని, ధ్యాన రూప యజ్ఞాన్ని, ప్రాణాయామ రూప యజ్ఞాన్ని, పలు విధాలైన యజ్ఞాలను చెప్పి ఇప్పుడు ఏమంటున్నారంటే, ఈ ప్రకారంగా చాలా రకాలైన యజ్ఞాలని వేదంలో విస్తృతంగా వివరించి చెప్పున్నారు. ఈ యజ్ఞాలని త్రికరణ శుద్ధిగా, అంటే మనస్సు, వాక్కు, కర్మ, ఈ మూడు త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే అవి సుసంపన్నం అవుతాయి సుమా అని గ్రహించు అని చెప్పి, కర్మతత్వాన్ని తెలుసుకుని అనుష్ఠించటం వలన నీవు ప్రాపంచిక కర్మబంధాల నుండి సర్వదా విముక్తుడు అవుతావు అని కూడా చెప్తున్నారు స్వామి. అంటే రెండు సూచనలు విస్తారంగా పలు విధాలైన యజ్ఞాలని చెప్పి, ఇప్పుడు ఇంకా చాలా యజ్ఞాలు వేదంలో చెప్పబడి ఉన్నాయి. అవి నీకు కొన్ని సూచించాను. ఏ యజ్ఞం అయినా సరే త్రికరణ శుద్ధిగా ఆచరిస్తే తప్పకుండా సుసంపన్నం అవుతుంది అని చెప్తున్నారు స్వామి. ఇంతకుముందు అనుకున్నట్టు కర్మ అంటే కాంబినేషన్ ఆఫ్ ఆలోచన, మాట, పని. ఆలోచన ఒక్కటే చేసిన కర్మయే, అది మాట మాట్లాడిన కర్మయే, కేవలం దేహంతో పని చేసినా అది కర్మయే. అంటే అలాగే ఆలోచన, మాట ఉండి పని చేయకపోయినా కర్మయే అది. అందుకని ఈ కాంబినేషన్ 3 ఫ్యాక్టోరియల్ కాంబినేషన్లో ఏ కాంబినేషన్లో చేసినా అది కర్మ అని. ఇక్కడ త్రికరణ శుద్ధి అంటే, త్రికరణాలంటే మనసా, వాచ, కర్మణ అని. అవే ఆలోచన, మాట, పని. ఈ మూడు త్రికరణ శుద్ధితో, అంటే ఆలోచన ఏదుందో అదే మాట్లాడాలి, ఆలోచన మాట ఏమన్నామో అదే పని చేయాలి. ఇది త్రికరణ శుద్ధి చిత్తశుద్ధికి దారితీస్తుంది. అందుకని స్వామి అది ఎన్నో రకాలైన యజ్ఞాలు వేదంలో సూచించి ఉన్నాయి. వాటిని త్రికరణ శుద్ధిగా ఆచరిస్తే సుసంపన్నం అవుతుందని చెప్పటంలో కారణం, ఈ ఆలోచన ఒకటి, మాట ఒకటి, ఈ రెండిటికి సంబంధం లేకుండా పని ఒకటి అయిన రోజుని అది మనస్సు యొక్క కకలావికలమైన స్థితిని సూచిస్తుంది. మనిషి యొక్క నిశ్చలం లేని చంచల స్వభావాన్ని సూచిస్తుంది. అటువంటి వారు సహజంగా ఈ స్వధర్మాచరణలో లేరు, వారు పరధర్మాచరణలో ఉన్నారు అని చెప్పవచ్చు అన్నమాట. ఇక్కడ భగవంతుడి ప్రయత్నం ఇన్ని యజ్ఞాలని సూచించడం ద్వారా స్వధర్మాన్ని ఆచరింపచేయటం. అంటే స్వధర్మాన్ని ఆచరించడానికి కావలసిన ప్రీరిక్విజిట్ త్రికరణ శుద్ధి. మనస, వాచ, కర్మణ, ఈ మూడు ఏకమై ఉండాలి. అప్పుడు నిశ్చయాత్మక బుద్ధితోటి, విశ్వాసంతో, ఓర్పుతోటి ఆ యజ్ఞం, కర్మయజ్ఞం అయినా, భక్తి యజ్ఞం అయినా, ధ్యాన యజ్ఞం అయినా, ప్రాణయజ్ఞం అయినా, అది జ్ఞాన యజ్ఞం అయినా, ఏ యజ్ఞం అయినా సరే ఈ త్రికరణ శుద్ధి ఉంటే తప్పకుండా సుసంపన్నం అవుతుంది సుమాయి. అంటే ఇది లేని రోజుని ఎన్ని యజ్ఞాలు చేసినా అవన్నీ వృధా, ఫలించవు అవి అని చెప్తున్నారు స్వామి. భగవానుడి ప్రణాళిక చాలా సుస్పష్టం. ఆయన హృదయం అంతా అజ్ఞానం చేత జీవభావంతో జన్మచక్రంలో చిక్కుకున్న జీవుల్ని క్రమానుగతంగా, ప్రోగ్రెసివ్గా తన స్వస్వరూపాన్ని గుర్తు చేయించేలా చేసి తనంతట వాడిని చేయటమే. అందుకని స్వామి ఈ పరధర్మాన్ని ఆచరిస్తూ అజ్ఞానమయమైన జీవనాన్ని, అహంకారమయమైన జీవనాన్ని గడుపుతున్న ఆ జీవుల్ని
వేద విహిత కర్మ చేయించడం మొదటి మెట్టు. అందులో స్వామి ఇదివరకు చెప్పున్నారు, కోరికలతో వేదంలో చెప్పిన యజ్ఞాల్ని, యాగాల్ని, క్రతువుల్ని చేస్తారు, వారిని తప్పు పట్టవద్దు అని. ఇది సాంఖ్యయోగులకి చెప్పున్నారు. కారణం, వారు పరధర్మాన్ని ఆచరిస్తూ అజ్ఞానమయమైన జీవనంలో ఉంటూ జంతుప్రాయమైన జీవనం నుంచి ఎంతో కొంత మెరుగైన స్వధర్మాచరణలో మొదటి మెట్టు ఎక్కించే ప్రయత్నం స్వామిది ఇక్కడ. ఆ స్వధర్మాచరణ పరధర్మం నుంచి లాక్కుని వచ్చి స్వధర్మాచరణలో మొదటి మెట్టు అయిన వేదంలో సూచించిన కోరికల తీరటం నిమిత్తం చేసి యజ్ఞయాగాది క్రతువులు, అది మొదటి మెట్టు. అది ఎక్కించటం ద్వారా ముందు ఆ సత్సంకల్పం చేయించటం, తద్వారా ఎంతో కొంత చిత్త మాలిన్యాన్ని, మనోమాలిన్యాన్ని నిగ్రహించే ప్రయత్నం ఆ మొదటి మెట్టు ఎక్కించటం ద్వారా. అందుకని ఇక్కడ స్వామి ఇక్కడ కేవలం ఇక్కడ పలు విధాలైన యజ్ఞాల్ని సూచించటం ద్వారా ఇదేదో కన్ఫ్యూజన్కు గురి చేస్తున్నారని భావించకుండా, ఇది ప్రోగ్రెసివ్ ఎవాల్యూషన్, ప్రతి మెట్టు తర్వాత ఆ పైన ఇంకొక మెట్టు ఉన్నది అని గ్రహిస్తే, ఈ చార్ట్ 11లో చూసినట్టు ముందుగా లౌకిక జీవనం, అజ్ఞానమయమైన జీవనంలో ఇంద్రియ సుఖాలు, కోరికల సంబంధమైన యజ్ఞాలు చేసి వేదంలో సూచించినట్టుగా కోరికలను తీర్చుకుని సంతృప్తి పడతాడు మనుష్యుడు. ఆపై భగవానుడు ప్రణాళిక సాధకావస్థకు తీసుకురావటం, తద్వారా యోగనిష్ట యజ్ఞాన్ని చేయించటం. అవే ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం అనే యజ్ఞాన్ని చేయించటం, కర్మయోగం అనే యజ్ఞాన్ని చేయించటం, భక్తి యోగం అనే యజ్ఞాన్ని చేయించటం, ధ్యాన యోగం అనే యజ్ఞాన్ని చేయించటం. ఆ మెట్టు తద్వారా చిత్తశుద్ధిని, శరణాగతిని ప్రాప్తింపజేసి ఆపై మరలా జ్ఞాననిష్ట యజ్ఞానికి సన్నద్ధపరచటం సాధకుణ్ణి. తద్వారా శ్రవణ మనన నిధిధ్యాస యజ్ఞం చేయించటం. అక్కడతోటి కూడా ఆగకుండా తర్వాత సచిదానంద యజ్ఞం, ఆత్మయజ్ఞం, బ్రహ్మనిష్ట యజ్ఞం, అదే స్వస్వరూప ప్రాప్తి యజ్ఞాన్ని కూడా చేయించి అక్కడ తనంతట వాణ్ణి చేసే ప్రయత్నం స్వామిది. అందులో భాగంగా వేదంలో సూచించిన పలు యజ్ఞాల్ని ఏది ఆచరించినా పర్లేదు, ఇవన్నీ మైలురాళ్ళు, వీటిని త్రికరణ శుద్ధిగా ఆచరించు, అప్పుడు ప్రయాణం ముందుకు సాగుతుంది, ఈ మైలురాయి దాటి ముందుకు వెళ్తావు. త్రికరణ శుద్ధి లేకుండా ఆచరించిన రోజున నీకు ఏ ప్రయోజనం దక్కదు, ఆ యజ్ఞ ప్రయోజనం నెరవేరదు సుమా అని అంటున్నారు. త్రికరణ శుద్ధి అని అంటంలో స్వామి యొక్క ప్రయోజనం వెంటనే చెప్పున్నారు. ఈ విధంగా కర్మతత్వాన్ని తెలుసుకుని అనుష్ఠిస్తే నీవు ప్రాపంచిక కర్మబంధాల నుంచి సర్వదా విముక్తుడు అవుతావంటున్నారు. కర్మతత్వాన్ని తెలుసుకుని ఆచరించి అంటున్నారు స్వామి. కర్మ అంటే మనస, వాచ, కర్మ, ఈ మూడు కాంబినేషన్లో దేన్నైనా కర్మనే అంటాం. అదే ఇంతకుముందు త్రికరణ శుద్ధి అని చెప్పున్నారు స్వామి. అంటే త్రికరణ శుద్ధిగా స్వధర్మాన్ని కనుక ఆచరిస్తూ ఉంటే ఆ చార్ట్ 2లో లిస్ట్ చేసిన స్వధర్మ సంబంధమైన ఆచరణ, దానినే ఇక్కడ భగవానుడు యజ్ఞంగా సూచిస్తున్నారు. యజ్ఞమయమైన జీవనం అంటున్నారు స్వధర్మాచరణనే. అటువంటి యజ్ఞమయమైన జీవనాలని, అది కర్మయజ్ఞమో, భక్తి యజ్ఞమో, ధ్యాన యజ్ఞమో, ఇంకో రకంగా చెప్పుకుంటే సాధననే యజ్ఞం అంటున్నారు స్వామి అని అనుకోవచ్చు. స్వధర్మాచరణనే యజ్ఞం అంటున్నారు స్వామి అని అనుకోవచ్చు. ఈ యజ్ఞాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరిస్తే, అంటే ఆ కర్మతత్వాన్ని తెలుసుకుంటాం. అంటే ఆ కర్మతత్వాన్ని తెలుసుకుని ఆచరించు అంటే భగవానుడు హృదయం ఏంటంటే, ఈ యజ్ఞం చేయటం ద్వారా ఆ జీవుని చైతన్య స్థాయి క్రమానుగతంగా పెరిగి ఆ జన్మకి కారణం కర్మని, ఆ జన్మ తీసుకుని వచ్చిన తర్వాత
ఆ కర్మ యొక్క మర్మాన్ని తెలిసి జీవనాన్ని గడపకపోతే మరలా కర్మ చక్రంలో పడి జన్మ పరంపరలో చిక్కుకుంటాడని చెప్పి తెలియక చేస్తే కర్మ బంధిస్తుంది. ఈ కర్మతత్వాన్ని తెలుసుకుని చేస్తే నీవు ఈ ప్రాపంచిక కర్మబంధం నుండి విడువడతావు అని చెప్తున్నారు మరి స్వామి. అంటే తెలియక చేయటం అంటే పరధర్మాచరణ అని, అహంకారంతో అజ్ఞానంతో కేవలం జన్మ సుఖాలని భోగాలను అనుభవించటానికి ఇంద్రియ మనోనిగ్రహం లేకుండా జంతుప్రాయమైన జీవనం గడుపుతుంటే అది పరధర్మం. అది తెలియక ఆచరించే కర్మలవి. అంటే జీవిత లక్ష్యం ఏంటి అని తెలియకపోవటం కర్మల్ని తెలియకుండా ఆచరింపజేసేలా చేస్తుంది. అదే ఎరుకలేని జీవిత లక్ష్యం తెలియని యజ్ఞమయం కాని కర్మలయ్యాయి. అంటే యజ్ఞమయం అంటే ఏదో ఒక యజ్ఞం అవ్వాలి. అది కర్మ, నిష్కామ కర్మ యజ్ఞమో, భక్తి యజ్ఞమో, ధ్యాన యజ్ఞమో, లేదా సకామ కర్మ యజ్ఞమైనా పర్లేదు. వేదంలో సూచించినట్టు ఏ యజ్ఞం చేసినా దాని ఫలితం దక్కుద్ది. క్రమంగా పురోగమిస్తావు. నిషిద్ధ కర్మలు చెయ్యవు. తద్వారా సాధనామయమైన జీవనంలో పడి ఏ విధమైన యజ్ఞం చేసినా దాని ఫలితం నీకు ఉంటుంది త్రికరణ శుద్ధిగా ఆచరిస్తే. తద్వారా సాధనలో పురోగమించే కొలది కర్మతత్వం అర్థమవుతుంది, కర్మ రహస్యం అర్థమవుతుంది. అప్పుడు ప్రాపంచిక కర్మబంధాల నుంచి విముక్తుడు అవుతావు కర్మతత్వాన్ని తెలుసుకుంటే. అంటే అర్థం ఏంటంటే ఆ స్థితి అనుభవైక జ్ఞానస్థితి. అది కేవలం అక్కడ మాత్రమే సంపూర్ణమైన కర్మతత్వ రహస్యం అర్థమవుతుంది. అదే జ్ఞానానుభవ స్థితి, జ్ఞాననిష్ట సిద్ధించిన స్థితి. అదే జీవన్ముక్త సద్గురువుల స్థితి, భగవానుడి స్థితి. ఆ స్థితికి చేరతావు నువ్వు. కర్మతత్వాన్ని తెలుసుకుని ఆచరిస్తే ప్రాపంచిక కర్మబంధాల నుంచి సంపూర్ణంగా విముక్తుడు అవుతావంటే ఆ స్థితికి చేరతావు నువ్వు. ఈ యజ్ఞాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరిస్తే సాధనలో పురోగమించి జ్ఞాననిష్ట సిద్ధించి అప్పుడు ఈ కర్మ నీకు అకర్మ అయిపోతుంది. అప్పుడు నీకు ఆ ఏకాత్మ బ్రహ్మీ స్థితిలో ఉన్న ఆ విశ్వదేహానుభవ స్థితిలో, రెండు లేని స్థితిలో నీకు సమస్తం నీకు నువ్వు చేసుకుంటున్నదే. అంతా నిత్యకర్మలు, కర్తవ్యతా సంబంధ కర్మలే ఉంటాయి తప్పితే కర్మకు మూలం కోరిక అవ్వదప్పుడు. తద్వారా కోరిక లేని కర్మ, సంకల్పం లేని కర్మ అది కర్మ కాదు, అది అకర్మ. అందుకని వాసనను పేరుకుంటానికి అవకాశమే లేదు. తద్వారా ఆ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని స్వామి సూచించినట్టు ఆ జ్ఞానాగ్నిలో అటువంటి మహాజ్ఞానుల యొక్క సమస్త ఆలోచనలు, మాటలు, కర్మలు అన్నీ నిత్యకర్మలు, కర్తవ్యతా సంబంధ కర్మలన్నీ ఆత్మమయమై ఉంటాయి. ఆత్మయే రక్తమాంసాలు ధరించి భూమి మీద నడయాడుతున్నట్టుగా కర్మలు జరుగుతాయి. ఇదే తప్పితే అక్కడ అవన్నీ కూడా అకర్మలే. రెండు లేని అద్వైత బ్రహ్మీ స్థితిలో ఆ మహాత్ములు ఆలోచించే మాట, ఆ ఆలోచన, మాట, పని సమస్తం కర్మలు కాదవి, అకర్మలు. లోక కళ్యాణార్థం వ్యవహారం నడుస్తూ ఉంటుంది. వారు ఆత్మమయులై ఉంటారు. అటువంటి స్థితికి చేరతావు నువ్వు. కర్మతత్వం గ్రహించి కర్మ చేయాలంటే దాని అర్థం సాధనలో ఈ యజ్ఞాలని త్రికరణ శుద్ధిగా ఆచరించి పురోగమించు. అప్పుడు కర్మతత్వం అనుభవం అవుతుంది, అంటే జ్ఞానానుభవం అవుతుందని. అప్పుడు సమస్త కర్మబంధాలు విడివడిపోతాయి. ఇంకక్కడ కర్మ అనేది ఉండటానికే అవకాశం లేదు. అది స్వామి ఇక్కడ సూచిస్తున్నారు. చెప్పి ముందుకు వెళ్తూ శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అంటున్నారు స్వామి. ఇంతకుముందు సూచించిన దానికి రిలేట్ చేస్తూ అర్జునుణ్ణి సంబోధిస్తూ ద్రవ్యయజ్ఞం కంటే జ్ఞానయజ్ఞం మిక్కిలి శ్రేష్టమైనది, కర్మలన్నీ జ్ఞానం నందే పరిసమాప్తమవుతాయి అంటున్నారు స్వామి. చాలా గొప్ప రహస్యాన్ని అవలేలగా చెప్తున్నారు స్వామి. అంటే మనకి అనుభవం లేనంత వరకు స్వామి మాట్లాడే ప్రతి మాట మంత్రమే. అదే శంకరులు సూచించిన భగవద్గీత కించిత్ గీత అని 18 అధ్యాయాల్లో ఇన్ని శ్లోకాల్లో ప్రతి శ్లోకంలోని
ప్రతి సూచన మంత్రమే. మననం చేస్తే రక్షించేదే. ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తే అది తరింపజేసేస్తుందని శంకరుల మాట. అదే ఇక్కడ కూడా ప్రతి మాట, ప్రతి పదానికి అర్థం ఉంది. అర్థం లేని పదాలు మాట్లాడరు స్వామి. అంటే ఇక్కడ వాడిన పదాలన్నీ అర్థవంతమైనవి, అవి మంత్రమయమైనవి. అంటే మననం చేస్తే రక్షించేవి. శ్రవణం చేసి ఊరుకుంటే దీని ప్రయోజనమే లేదు. మననం అంటే దీని యొక్క స్వామి యొక్క శబ్దం యొక్క అర్థం ఏంటి, దాని హృదయార్థం అర్థం వేరు, ఆయన హృదయార్థం ఏంటి ఇంకా లోతు, ఆయన యొక్క హృదయం ఏంటి ఇది ఈ శబ్దాన్ని వచించటంలో, ఆ శబ్దం యొక్క అర్థం బాహ్యార్థం ఏంటి, అంతరార్థం ఏంటి, ఆయన హృదయార్థం ఏంటి అని ఇన్ని కోణాల్లో మననం చేస్తే అది అమృతాన్ని కురిపిస్తుంది అన్నమాట. ఇక్కడ స్వామి కురిపిస్తున్న మాట ఏంటి, అమృతం. ద్రవ్యయజ్ఞం కంటే జ్ఞానయజ్ఞం శ్రేష్టమైనది అని. అంటే ఇక్కడ అర్జునుడు చాలాసార్లు అర్జునుడు వచ్చిన ప్రశ్న ఇది, జ్ఞానం శ్రేష్టమైనది అయితే కర్మ ఎందుకు చేయిస్తున్నామని. ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్ కింద ఉంటాయి స్వామి మాటలు. ఎందుకంటే ఇంతకుముందు అనుకున్నట్టు స్వామి వివిధ చైతన్య స్థాయిలలోంచి మాట్లాడుతూ ఉంటారు. జీవుని చైతన్య స్థాయి వివిధ విధాలుగా ఉంది కాబట్టి స్వామి వివిధ చైతన్య స్థాయిలలో మాట్లాడుతున్నారు. ఉన్నది ఏకాత్మ చైతన్య స్థాయే, కానీ కరుణతో వివిధ చైతన్య స్థాయిల వారి గురించి వివిధ విధాలుగా మాట్లాడుతున్నారు. సాధనామయమైన సూచనలని ఏమంటున్నారు, ద్రవ్యయజ్ఞం అంటే ఇంతకుముందు అనుకున్నట్టు ఆ వేదంలో సకామ కర్మలని కోరికల నిమిత్తం, సకామ కర్మలుగా కోరికల నిమిత్తం, భోగాల నిమిత్తం చేసే యజ్ఞయాగాది క్రతువులు, ఇవన్నీ ద్రవ్య సంబంధమైన యజ్ఞాలు. అంటే అక్కడ భౌతికంగా ఒక క్రతువు నడుస్తూ ఉంటుంది. యజ్ఞగుండం, యజ్ఞం చేసే వాడు, ఆ సమిధలు, ఆ హవనం చేసే ఆ నెయ్యి, ఇదంతా కూడా ఒక ద్రవ్యమైన ఒక ధనాన్ని వెచ్చించి ఆ యజ్ఞానికి సంబంధించిన ఆ వస్తువులన్నీ ఏర్పాటు చేసుకుని ఒక యజ్ఞ గుండాన్ని పెట్టుకుని హవనం చేస్తూ మంత్రోచ్చరణ చేస్తూ ఆ యజ్ఞ అధిష్టాన దేవతని తన కోరికను చేర్చమని భక్తిభావంతో యజ్ఞం చేస్తాడు. ఇదంతా అందులో ద్రవ్యం ఇన్వాల్వ్ అయి ఉంది, ఫిజికల్ మెటీరియలిస్టిక్ ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, కోరిక ఇన్వాల్వ్ అయి ఉంది. అక్కడ కోరిక కూడా ద్రవ్యం కిందే పరిగణలోకి తీసుకోవచ్చమాట. అంటే ద్రవ్య సంబంధమైన యజ్ఞాలు, సకామ సంబంధమైన కోరికలతో భోగాలతో చేసే యజ్ఞాలు, ఫిజికల్గా ఒక హవన క్రియలు, నెయ్యి ఆహుతి, ఆ కట్టెల ఆహుతి చేస్తూ మంత్రోచ్చరణతో చేసే ఈ భౌతికపరమైన యజ్ఞాలన్నీ కూడా ద్రవ్య యజ్ఞాలు అని సూచిస్తున్నారు స్వామి. వాటికంటే జ్ఞానయజ్ఞం మిక్కిలి శ్రేష్టమైనది అని స్వామి డిక్లరేషన్ అన్నమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. స్వామి ఒక సూచిస్తున్నది ద్రవ్య యజ్ఞాన్ని ఇంతకుముందు చెప్పున్నారు స్వామి. ఈ కోరికలతో వేదంలో సూచించిన యజ్ఞాలని చేస్తున్న వారిని భ్రమకు గురి చేయవద్దని. వారు ఆ యజ్ఞాలు చేసి కోరికలు తీరి అక్కడతోటి ఆగద్దు. ముందు ఆ కోరికలు తీరి తర్వాత సాధన వైపు, నిష్కామ కర్మ వైపు రా, కర్మయోగం వైపు రా, తర్వాత భక్తి యోగం వైపు రా, తర్వాత ధ్యాన యోగం వైపు రా. ఆపై ఇన్ని కర్మ భక్తి ధ్యాన యజ్ఞాలు, సకామ యజ్ఞాలు, ద్రవ్య యజ్ఞాలు చేసి కర్మయోగ యజ్ఞం చేయి, తర్వాత భక్తి యోగ యజ్ఞం చేయి, ధ్యాన యోగ యజ్ఞం చేయి. ఈ 4 బ్రాడ్గా ఈ 4 స్థాయిలలో యజ్ఞాలు చేసుకుంటూ పైకి ఎదుగు. అక్కడ జ్ఞానయజ్ఞం చేయి, అది శ్రేష్టమైనది. కర్మలన్నీ జ్ఞానంలో పరిసమాప్తం అవుతాయి అంటున్నారు. అది ఇంతకుముందు అనుకున్నట్టు ఇన్ని రకాల యజ్ఞాలు చేసిన తర్వాత ద్రవ్యయజ్ఞం కంటే కర్మయజ్ఞం గొప్పది, కర్మ కంటే భక్తి యజ్ఞం, భక్తి కంటే ధ్యాన యజ్ఞం. కర్మ భక్తి ధ్యాన యజ్ఞాలన్నీ ఒక కోవకు చెందితే ఉత్తమమైన కోవకి, ద్రవ్యయజ్ఞం అధమమైన కోవకు చెందితే జ్ఞానయజ్ఞం ఉత్తమోత్తమ కోవకు చెందుతుంది అని భావన. కానీ ఇవన్నీ మైలురాళ్ళు. ద్రవ్యయజ్ఞాన్ని మైలురాలుగా భావించి ఆపై
కర్మభక్తి ధ్యాన యజ్ఞం అనే మైలురాయికు చేరి ఆపై జ్ఞానయజ్ఞం అనే పరమగమ్యానికి చేరాలి సుమా అని స్వామి భావన ఇక్కడ. అంతే తప్పితే జ్ఞానయజ్ఞం శ్రేష్టమైనది అని అన్నారని పరిపక్వత లేకుండా జ్ఞానయజ్ఞం చేయటానికి ఉపక్రమిస్తే అక్కడ త్రికరణ శుద్ధి లేకుండా జరుగుతుంది ఆ కర్మ. మనసేమో ఈ ఇంద్రియ సుఖాలు భోగాల వైపు లాగుతూ ఉంటుంది, మాటలు పనులేమో ఈ జ్ఞానయజ్ఞాన్ని చేస్తున్నట్టుగా గాంభీర్యాలు ప్రదర్శనలు చేస్తూ ఉంటాయి. మనసంతా కోరికలు భోగాలు ఆసక్తితో వాటిని చింతన చేస్తూ ఉంటుంది. దీన్నే డంబాచారం అని స్వామి కొట్టిపారేస్తారు. అందుకనే అర్హతానర్హతలు లేకుండా విద్యను బోధించవద్దు అని స్వామి సూచన. ఎందుకంటే పక్షపాతం కాదు అక్కడ, పరిపక్వత లేని పిల్లవాడికి ఆయుధం చేతనిస్తే వాడన్నా ప్రమాదం తెచ్చుకుంటాడు, ఎదుటివాడికన్నా ప్రమాదం తెస్తాడు. అది స్వామి ఉద్దేశం. అంటే ఇక్కడ జ్ఞానయజ్ఞం శ్రేష్టమైనది, సమస్త కర్మలు జ్ఞానంలో పరిసమాప్తం అవుతాయి అని అంటున్నారంటే ఆ జ్ఞానయజ్ఞ స్థాయికి ఎదుగు నువ్వు. అక్కడ నాకు నిన్ను చూసి నేను సంతృప్తి పడేది నీ యజ్ఞం యొక్క ప్రోగ్రెస్ ద్రవ్య యజ్ఞంతో ఆగకూడదు సుమా అని. ముందుగా ద్రవ్యయజ్ఞమే చేయిస్తున్నారు స్వామి. ఈ వేదం పూర్వకాండ అంతా ద్రవ్యయజ్ఞాలే చెప్పింది, కోరికలు తీరడానికి భోగాలు తీరడానికి. తద్వారా నిషిద్ధ కర్మలు చేయకుండా పరధర్మం పాలైపోకుండా ఉంటారు మనుషులు. అది ఫస్ట్ స్టెప్. వేదం అలా ఎక్కిస్తుంది అన్నమాట జీవుణ్ణి, మనుష్యుల్ని. భగవంతుడు కూడా ప్రణాళిక అది. వేదం ద్వారా భగవంతుడు హృదయం వ్యక్తమైంది. అంటే ఇది భగవంతుడు ఇక్కడ స్వయంగా ఆయన నోటితో వ్యక్తం చేస్తున్నారు ఆయన హృదయాన్ని. భగవంతుడు ఈ అనుక్షణం రక్తమాంసమైన దేహాలతో ఆయన కరుణతో అవతారం తీసుకుని వచ్చి కొంతకాలం ఉంటారు, నిరంతరం ఉండరు. కాబట్టి వారి యొక్క హృదయం వేదంలో వ్యక్తమైంది. ఇలాంటి అవతారాలు వచ్చినప్పుడు ఆ దేశకాలమాన పరిస్థితుల్లో యుగాలుగా ఈ భగవద్గీతని విశ్వసించి ఆచరిస్తున్న వాళ్ళ అదృష్టం. భగవంతుడు హృదయం నోటితో వ్యక్తం చేశారు ఇక్కడ సాక్షాత్ భగవానుడు. ఆ వేదంలో ద్రవ్యయజ్ఞం ద్వారా స్వధర్మాచరణ మొదలవుతుంది. పరధర్మం నుంచి అడుగులు స్వధర్మం వైపు ఫస్ట్ స్టెప్ ద్రవ్యయజ్ఞంతోనే మొదలవుతుంది. దాన్ని కొట్టిపారేయట్లేదు స్వామి, కొట్టిపారేయనివ్వరు. అందరూ గొప్ప బ్రహ్మవేత్తల కింద బ్రహ్మనిష్ఠుల కింద ఫోజులు కొట్టేస్తారన్నమాట స్వామి దాన్ని కొట్టిపారేస్తే. పరిపక్వత లేని సాధన అనేదే జరగకుండా ఈ స్వామి సూచించిన గమ్యస్థితిని, ఆ అనుభవైక స్థితిని, భగవానుడి స్థితిని, మహాత్ముల స్థితిని, ఆ మాటను పట్టుకుని వారు అది అయిపోయినట్టుగా అనుకరించటం మొదలు పెడితే లాభం ఏముంది? పక్కన ఇంద్రియాలు ఇచ్చుకుపోతూ ఉంటాయి, మనసు ఇచ్చుకుపోతూ ఉంటుంది. పైకేమో బ్రహ్మనిష్ఠుల్లాగా అవధూతల్లాగా అనుకరణలు. ఇవి లోకంలో జరుగుతున్న అనుకరణలన్నీ ఇవే. అనుకరణ ఆత్మహత్యా సదృశం. అందుకని భగవానుడు అనుకరణకి తావివ్వరు ఎక్కడ. అందుకనే చైతన్య స్థాయిని క్రమానుగతంగా ప్రోగ్రెసివ్గా ఎలివేట్ చేస్తారు స్వామి. అలాగే సాధకుడు అన్నవాడు ఈ తన యొక్క చైతన్య స్థాయి బేరీజు వేసుకుంటూ ఉండాలి. ఇక్కడ సూచించిన ఈ యూజర్ మాన్యువల్, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇంత డీటెయిల్డ్గా వివరించడానికి కారణం మన చైతన్య స్థాయి కోరికలతో, ఈ అజ్ఞానంతో, అహంకారంతో జంతుప్రాయమైన జీవితం గడుపుతున్నానా, అయితే నేను అధమాధమైన స్థితిలో ఉన్నానని, అటు దాటి ఏంటి ఎలా ఉన్నానని చెప్పి వేదంలో చెప్పిన కోరికలు తీరటానికి చెప్పిన యజ్ఞయాగాది క్రతువులు చేయటం ద్వారా ఒక మెట్టు ఎక్కానని, ఎప్పుడూ ఈ కోరికలతో చేసే యజ్ఞాలనేనా అని, ఆ తర్వాత నిష్కామకర్మని, కోరికలు లేకుండా నిష్కామకర్మను ఆచరిస్తూ ఉండటం వలన ఇంకా పై మెట్టు ఎక్కానని, శరణాగతి భావంతో భగవంతుని ప్రసన్నం చేసుకుని ఆయన కరుణను పొందాలి అని ఆయనకు ఆధిపత్యం ఇచ్చి అహంకారాన్ని తగ్గించుకుంటూ చేసే యజ్ఞం, భక్తి యజ్ఞం ద్వారా ఇంకో మెట్టు ఎక్కానని, ఆపై నిరంతరం భగవచ్చింతనతో సవికల్ప నిర్వికల్ప సమాధిని, ఆపై సహజ సమాధిని సిద్ధించుకుని ధ్యాన యజ్ఞం చేసి
ఇన్ని రకాల యజ్ఞాలు చేయటం ద్వారా చిత్తశుద్ధి కలిగి జ్ఞాన యజ్ఞానికి అర్హత కలిగి శ్రవణ మనన నిధిధ్యాసలు చేసే అర్హత, ఆ పరిపక్వత వస్తుంది. ఇంత జర్నీ ఉంది. జ్ఞానయజ్ఞం శ్రేష్టమైనది ద్రవ్యయజ్ఞం కంటే అంటే ఇంత జర్నీ చేయకుండా జ్ఞానయజ్ఞానికి దూకే అని కాదు. జ్ఞానయజ్ఞానికి డైరెక్ట్గా మొదలుపెట్టిన మహాత్ములు, రమణులు లాంటి మహాత్ములు, ఈ రామకృష్ణ పరమహంస, సద్గురుదేవులు, వీరు రిలేట్ చేసుకోవాల్సింది ఒక్క పెట్టుని జ్ఞానవంతులై జ్ఞాననిష్ట సిద్ధించిన స్థితిలో వారు వ్యక్తమయ్యారంటే అది గత జన్మాంతర సాధన అక్కడ జరిగిపోయింది, అది ఇక్కడ సిద్ధించింది ఈ జన్మలో అని రిలేట్ చేసుకోవాలి. సమన్వయం, లింకేజ్ ఎస్టాబ్లిష్ చేసుకోకపోతే అది సూటిగా బాణం వేసి పరిపక్వత లేకుండా పాడైపోవటానికి దారితీస్తుంది అన్నమాట. అందుకని ఇక్కడ భగవానుడు అనుక్షణం ఆయన హృదయం అంతా సాధనామయమైన జీవనాన్ని ప్రోగ్రెసివ్గా ఎలివేట్ చేసుకుని జ్ఞాననిష్టని సిద్ధింపజేసుకోవాలని. అందుకనే జ్ఞానయజ్ఞం మిక్కిలి శ్రేష్టమైంది అన్నారంటే అది గమ్యం అని గ్రహించు అని. అది గమ్యం అని గ్రహించి సాధన తీవ్రం చేసి దాన్ని సిద్ధించుకో ఈ జన్మలోనే, ఇక్కడే. అప్పుడే కర్మ, ఆ జ్ఞానంలోనే కర్మలన్నీ పరిసమాప్తం అవుతాయి అని అంటున్నారు. అంటే కర్మలకి సమాప్తి లేదు. ఎన్ని రకాల ద్రవ్యయజ్ఞాలు చేసిన, ద్రవ్యయజ్ఞమే కాదు, కర్మ భక్తి ధ్యాన యజ్ఞాలు చేసిన కర్మ సమాప్తి లేదు అక్కడ. వాటి దగ్గర కూడా కర్మ సమాప్తి, కర్మ యొక్క బంధం సమూలంగా తొలగేది కేవలం జ్ఞాననిష్ట కూడా. జ్ఞానం కాదు, జ్ఞాన అనుభవైక స్థితిలోనే, జ్ఞాననిష్ట సిద్ధించినప్పుడే, అనుభవం అయినప్పుడే అని భగవానుడు హృదయం. అక్కడ ఇందాక అనుకున్నట్టు ఇక కర్మ ఉండడానికే అవకాశం లేదు. అటువంటి అద్వైతానుభవ స్థితిలో సమస్త కర్మలు జ్ఞానం అనే అగ్నిలో దగ్ధమైపోయినాయి. ఏ రకంగా అహంకారం దగ్ధమైంది, తద్వారా మనసు దగ్ధమైంది, తద్వారా వాసనలు దగ్ధమైనవి. ఇంకా కర్మ నేను అనే తలంపే అహంకారం అయితే, దాని నుంచి వచ్చిన మిగతా తలంపులే మూటే మనస్సు అయితే, అప్పుడు ఇంకా ఆ తలంపు కోరిక కింద పరిణమిస్తున్నప్పుడు, కోరికే ఉంటేనే కర్మ జరుగుతుంది అజ్ఞానావస్థలో. ఆ అజ్ఞానానికి కారణమైన అహంకారం, ఆ మూలదుంపే తెగినప్పుడు ఉన్నది ఆత్మయే. అటువంటి స్థితిలో ఇక కర్మ లేదు, స్వస్వరూప సాక్షిభావనే ఉంది, ఆ విశ్వదేహ భావన. అందుకని అక్కడ ఇంకా ఈ సాధనామయమైన సూచనలు చేయవలసి వచ్చినప్పుడు, వ్యాఖ్యానించవలసి వచ్చినప్పుడు, అక్కడ కర్మ భక్తి ధ్యానం ఇన్ని రకాలుగా చెప్తున్నా ఆ జ్ఞాన నిష్ట సిద్ధించేటప్పటికి సమస్తం అందులో విలీనం అయిపోతాయి. అన్నిటినీ తనలో కలుపుకుంటుంది. అన్ని వస్తువుల్ని బంగారం తనలో కలిపేసుకుంటుంది. అన్నిటిలోనూ తానుంటుంది, అన్నీ తనలో ఉన్నాయి. అందుకని సమస్తాన్ని తనలో రీకన్సైల్ చేసుకుని ఏకాత్మ భావంలో ఉండే స్థితి కాబట్టి అక్కడ నిత్యకర్మలో, కర్తవ్యతా సంబంధ కర్మలో సాక్షిభావనతో జరుగుతూ ఉంటాయి. అవి ఆత్మ రక్తమాంసాలతో చేస్తున్న కర్మలే అవుతాయి. అవి అకర్మలవి, కర్మలు కాదు అని చెప్పవలసి వచ్చినప్పుడు కర్మ అని సూచించి, జ్ఞాననిష్ట చేసుకున్నవాడు చేస్తున్న కర్మలన్నీ అకర్మలు, కర్మలు కాదు అని. అది ఇక్కడ భగవానుడు సమస్త కర్మలు జ్ఞానంలో పరిసమాప్తం అవుతాయంటే, ఆ జ్ఞానం అనే నిష్ట సిద్ధించినప్పుడు ఇంకా అక్కడ కర్మ లేదు అని. అంటే అందుకని అటువంటి మహాత్ములు, జీవన్ముక్తులు భూమి మీద నడయాడుతున్నారంటే వారి ఆలోచనలు, మాటలు, వారి పనులన్నీ కూడా అకర్మలవి. వారు మామూలు రక్తమాంసాలతో మనలాగానే మన మధ్య సంచరిస్తూ ఉన్నా వారు చేసేవి ఏమీ కర్మలు కాదు. వారు సాక్షి మాత్ర భావనతో లోకానికి ఆదర్శవంతంగా ఉండటానికి కర్మలను ఆచరిస్తూనే ఉంటారు. కానీ వారివన్నీ జ్ఞానం అనే అగ్నిలో నిరంతరం దగ్ధమైపోతూ ఉంటాయి. ఇంకా ఉన్నతంగా మాట్లాడుకుంటే అసలు కర్మే కాదు అది. ఆ విశ్వం అనే విశ్వదేహ
ధరించిన ఆ ఏకాత్మ ఏదైతే మహావిశ్వాన్ని నిరాకారంగా ఉండి, నిర్గుణంగా ఉండి, నిరంజనంగా ఉండి, ఇంతటి మహావిశ్వమండలాల్ని, కోటానుకోట్ల గ్రహ మండలాల్ని భూమితో సహా తిప్పుతుంది, నడుపుతుంది అంటే అది అకర్మది. తన దేహాన్ని తను సాక్షి మాత్రంగా చూసుకుంటూ నడుపుకుంటుంది. అది కర్మ కాదు, అకర్మ. అలాగే జీవన్ముక్తుడు భూమి మీద కూడా నడయాడుతాడు. వాడిది కర్మే కాదు. ఆ జ్ఞానంలో కర్మలన్నీ పరిసమాప్తం అయిపోయినాయి అక్కడ. ఆ స్థితిలో, ఆ స్థితికి చేరాలి. అదే భగవానుడి స్థితి, అదే మహాత్ముల స్థితి అని భగవంతుడి పరితపనని గ్రహించాలి. ఎంతో అమృతతుల్యమైన శ్లోకాన్ని స్వామి చెప్తూ, అన్నీ అమృతతుల్యమే, ఏదో మనస్సు ఉప్పొంగి అనటమే. ఏమంటున్నారు? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన అని. ఈ మన బాబాగారి చరిత్రలో కూడా బాబాగారు కూడా ఈ శ్లోకాన్ని నానా చందోర్కర్కి దీని యొక్క అర్థాన్ని అడగటం, ఆయన తడబడటం, బాబాగారు దీని యొక్క భగవానుడు హృదయాన్ని బాబాగారు హృదయం ద్వారా వ్యక్తం చేయటం జరిగున్న సన్నివేశం ఈ శ్లోకానికి. ఇక్కడ స్వామి ఏమంటున్నారంటే, అర్జునుణ్ణి అంటే సాధకులందరూ అర్జునులే. ఏం చెప్తున్నారు? తత్వాన్ని దర్శించిన జ్ఞానుల దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని గ్రహించు, నువ్వు వారికి దండ ప్రమాణాన్ని ఆచరించు, సేవలు చెయ్యి, కపటం లేకుండా భక్తి శ్రద్ధలతో అడగవలసిన విధంగా ప్రశ్నించి పరమాత్మ తత్వాన్ని చక్కగా తెలిసిన జ్ఞానులు వారు. అందుకని వారి దగ్గర శుశ్రూష చేసి కపటం లేకుండా అడగవలసిన విధంగా ప్రశ్నించి వారి దగ్గర జ్ఞానాన్ని సంపాదించు. వారు ఈ విధంగా నువ్వు నడుచుకుంటే వారు సంప్రీతులైతే, వారు ప్రసన్నమైతే నీకు ఈ పరమాత్మ తత్వాన్ని, ఆ తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తారు వారు అని చెప్తున్నారు స్వామి. ఇక్కడ చాలా స్వామి ఆ గురుతత్వాన్ని, నిజమైన గురుతత్వ సాంప్రదాయాన్ని ఎలా ఉంటుందో సూచిస్తున్నారు స్వామి. అటువంటి గురువు కోటికొక్కడు, భగవానుడు అంతటి వాడు ఆ గురువు, ఆ సద్గురువు. అటువంటి వారు ఈ అరుదు. అదే భగవంతుడు ఇక్కడ శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువుని చేరి జ్ఞానాన్ని సంపాదించని గురుచరిత్రలో సూచించినదే ఇక్కడ చెప్తున్నారు స్వామి. శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అంటే జ్ఞానానుభవాన్ని సిద్ధించుకున్న మహాత్ముడు అని, నిరంతరం బ్రహ్మచింతనలో బ్రహ్మగా ఉన్నవాడు బ్రహ్మనిష్ఠుడు అని. శ్రోత్రియుడు అంటే ఆ వేదం శృతి, ఆ వేదం యొక్క హృదయాన్ని నిరంతరం యజ్ఞమయమైన జీవనాన్ని గడుపుతున్నవాడు ఆచార్యుడు అని. అంటే శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువునే ఆశ్రయించాలి సుమా అని గురుచరిత్ర చెప్పిన దాన్నే స్వామి ఇక్కడ చెప్తున్నది. వారికి అటువంటి మహాత్ములు చాలా అరుదు. వారి దగ్గరికి వెళ్ళి వారు సంప్రీతులు అవ్వాలి సుమా. సంప్రీతులు అవ్వకపోతే వారు నీవు వారి దగ్గర నుంచి జ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని సంపాదించాలనే విశ్వాసము, ఓర్పు అంటే శ్రద్ధ, సబూరి ఉన్నప్పుడే ఆ గురు శుశ్రూష చేయగలుగుతాడు అటువంటి జిజ్ఞాసువు. వారి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా నడుచుకోవాలో భగవానుడు ఎంతో వివరణగా చెప్తున్నారు స్వామి. అది ఈ అనాదిగా గురు పరంపర సంబంధమైన గురు శిష్య సాంప్రదాయ సంబంధాన్ని ఇక్కడ స్వామి సూచిస్తున్నారు.
ఆ గురువు యొక్క ఆవశ్యకతని చెప్పకనే చెప్తున్నారు స్వామి. గురువు లేని విద్య గుడ్డి విద్య అని సూచిస్తున్నారు. ఆ గురుకీలు ఎంత అవసరమో స్వామి సూచిస్తున్నారు. ఆ స్వామి అమ్మవారితో నగురోరధికం 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 అని చేసిన శాసనాన్ని సూచిస్తున్నారు స్వామి. అంటే అటువంటి గురుస్వరూపం సద్గురువు భూమి మీద నడయాడుతున్నారంటే అది భగవానుడు యదా యదా హి ధర్మస్య అని చేసిన వాగ్దానానికి ప్రతిరూపం ఆ సద్గురువులు అని భావించవచ్చు. క్షాత్రధర్మంతో వచ్చి అధర్మాన్ని పెకిలించేసేది ఒక రకమైన అవతారం అయితే, ఈ బ్రహ్మనిష్ట ధర్మాన్ని అనుసరించి ఈ జిజ్ఞాసుని ఉత్తమ శిష్యుడికి మార్గనిర్దేశం చేసే గురుస్థానం వహించే అవతారాలు కూడా ఆ భగవానుడు వాగ్దానానికి సంబంధించిన క్షాత్రధర్మం ఒక కోణం అయితే, ఈ బ్రహ్మనిష్ట బ్రాహ్మణ కోణం ఒకటి మాట. బ్రహ్మనిష్ఠుడై ఆ ధర్మాన్ని పునఃశక్తివంతం చేయటం, ఆ జిజ్ఞాసుకి జీవిత లక్ష్యాన్ని సూచించి పరమగమ్యం చేర్చేలా చేర్చే ఆ భగవానుడి యొక్క వాగ్దానానికి ప్రతీకలు వీరు. బ్రాహ్మణ ధర్మాన్ని వహిస్తున్నవారు సద్గురువులు అంటే బ్రహ్మనిష్ఠులై శ్రోత్రియుడై ఆచార్యుడై ఉన్నవారు అని. ఇక్కడ స్వామి అటువంటి సద్గురువుల యొక్క సాక్షాత్ భగవత్ స్వరూపులు వారు. వారి దగ్గరికి వెళ్ళి దండ ప్రమాణం చేసి సేవలు చేసి, ఇక్కడ స్వామి ఆ బాబా గారు ప్రశ్న వేరు పరిప్రశ్న వేరు, ప్రశ్న వేరు పరిప్రశ్న వేరా, వేదవ్యాసుల వారు ఒకటే అయితే పరి అని ఎందుకు ఊరికనే ఆ పదాన్ని వాడేరా అని అడుగుతారు నానా చందోర్కర్తో. ప్రశ్న వేరు పరిప్రశ్న వేరు కాదు స్వామి అంటాడు నానా చందోర్కర్ బాబా గారు అడిగిన ప్రశ్నకి. పరిప్రశ్న అని వాడేరేంటి వేదవ్యాసులు వారు అని అంటే, నీకు తెలియకపోతే తెలియదని చెప్పు, నువ్వు అలాగ సరిపెట్టేస్తే ఎలాగా అంటారు మన బాబా గారు. అప్పుడు పరిప్రశ్నకి స్వామి బాబా గారు చెప్పింది యొక్క అది ఎదుటివారికి తెలుసో తెలియదో అని పరీక్షించడానికి అడగటం కాదు, అది కపటం, అది జిజ్ఞాస కాదు, కుతూహలం. అది జిజ్ఞాసతో కూడుకుని నీవు గురువు దగ్గరికి చేరి విశ్వాసంతో సేవలనర్చి కపటం లేకుండా, అంటే కుతూహలం కాదు, జిజ్ఞాసతో, కపటం వారికి తెలుసో తెలియదో అని పరీక్షించటం కాకుండా భక్తి శ్రద్ధలతో వినయంతో ప్రశ్నిస్తే వారు పరమాత్మ తత్వాన్ని చక్కగా విరిగిన అనుభవజ్ఞులు. వారు సంప్రీతులైతే నీకు ఆ తత్వాన్ని పరమాత్మ తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తారు సుమా అని చెప్తున్నారన్నమాట. అంటే సద్గురు నిజ గురు సాంప్రదాయంలో వారి దగ్గర ఉండేది ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో, అంతకు మించి వేలం వీరులు ఉండవు. సద్గురు సాంప్రదాయంలో నిజగురు సాంప్రదాయంలో ఆడంబరాలు ఆర్భాటాలు ఏ ఉండవు. గుప్తమైన సాంప్రదాయం ఇది. అది వారు సంకల్పించి గురుస్థానం వహించినది కాదు. ఇందాకన్నట్టు వారికి సంకల్ప వికల్పాలే లేవు. వారి జ్ఞానాగ్నిలో కర్మలన్నీ నాశనం అయిపోయినాయి. వారికి సంకల్పం లేదు. వారు చేస్తున్నది కర్మ కాదు. వారు వహించిన గురుస్థానం వారు చేద్దామనుకున్న కర్మ కాదు. అది వారు సంకల్పించింది కాదు. అది ఈశ్వర శాసనం. గురు పరంపర కొనసాగాలి అని ఈశ్వర శాసనం. దత్తాత్రేయ స్వామి వహించిన ధర్మం అదే. ఇక్కడ భగవానుడు దాన్ని ఉటంకిస్తూ దాన్ని సూచిస్తూ అది అనాదిగా ఈ గురు సాంప్రదాయం ఉంది, గుప్త సాంప్రదాయం ఇది. వారు సాక్షాత్తు భగవానుడు అంతటి వారు, ఆ స్థితిని చేరిన వారు. సాధన ద్వారానో అంశావతారంగానో అవతారంగానో భగవంతుడి ఇచ్చ ప్రకారంగానో ఏదో ఒకటి, ఏ కారణమైనా వారు జ్ఞాననిష్ట సిద్ధింపజేసుకున్న అనుభవ జ్ఞానులు వారు.
వారిది వాచా వేదాంతం కాదు, అనుభవ వేదాంతం. వారే జీవన్ముక్తులు, అవధూతలు, సద్గురువులు. వారు మాత్రమే వారి సంప్రీతులైతే నోరు విప్పుతారు, నీకు దిశానిర్దేశం చేసి నీకు పరమాత్మ తత్వజ్ఞానాన్ని సంపూర్ణంగా వివరిస్తారని చెప్తున్నారన్నమాట. అంటే ఆ సద్గురువుని ఈ ఇంకో కోణంలో చెప్పుకుంటే, ఈ గురువుకి స్త్రీకి అగ్నికి దూరంగా ఉండమని చెప్తారు ఒక ధర్మసూత్రంలో. కారణం, అగ్ని కాల్చివేస్తుంది, స్త్రీ పట్ల ఉన్న కామం కూడా మనిషిని అధోగతి పాలు చేస్తుంది. గురువును కూడా అక్కడ ఎందుకు చేర్చారంటే, గురువు జ్ఞానాగ్ని. పరిపక్వత లేకుండా సద్గురువు చింతకు చేరితే త్రికరణ శుద్ధి లేకపోవటం మూలని కపటత్వం ప్రదర్శించి మన అజ్ఞానాన్ని వారికి రుద్ది, వారి యొక్క చైతన్య స్థాయి అర్థం అవ్వక వారిని అపార్థాలు చేసుకుని వారిని కూడా అల్లరపాలు చేసిన తంతులు ఎన్నో ఉన్నాయి లోకంలో. బాబాగారి జీవితంలో మహాత్ముల జీవితాలు ఏమి పూలపాన్పులు కాదు. ఎన్నో అవమానాలు, చీదరింపులు, రాళ్ళ దెబ్బలు. వారి దేహంతో ఉండగా వారిని సంపూర్ణంగా విశ్వసించి వారు చెప్పింది ఇక్కడ భగవానుడు సూచించినట్టుగా వారిని విశ్వాసంతో వారి దగ్గరికి చేరి దండ ప్రమాణం చేరి గురు శుశ్రూష చేసి జిజ్ఞాసతో భక్తి శ్రద్ధలతో వారి నుంచి జ్ఞానాన్ని గ్రహించేవారు కోటికి ఏ ఒక్కరో ఇద్దరో. వారి దగ్గరికి సద్గురువుని ఆ ఈశ్వరుడే, ఆ దత్తాత్రేయ స్వామి, ఈ భగవానుడే పంపుతారు. లేదా ఆ సద్గురువు చెంతకి ఆ ఉత్తమ శిష్యుణ్ణి ఈ మహాశక్తే పంపుతుంది. సద్గురువు సమాగమం ఈ విధంగా కాకతాళీయంగా జరగాలి తప్పితే మనం వెతుక్కుంటూ వెళ్ళి సద్గురువుని సాధించుకుంటాం సాధ్యం కాదు అని స్పష్టపడుతుందన్నమాట. అంటే అటువంటి సమాగమం, స్వప్రయత్నం, కాలపరిపక్వం, ఈశ్వర కటాక్షం అనే నియతి సాధన స్వధర్మాన్ని ఆచరిస్తూ భగవానుడు సూచించిన ఈ క్రమానుగతమైన సాధనా మార్గాన్ని అనుసరిస్తూ పోతే కాలపరిపక్వం జరిగినప్పుడు, చిత్తశుద్ధి కలిగి శ్రవణ మననాలకు అర్హత కలిగినప్పుడు, జ్ఞాన మార్గం వైపు అడుగుకి అర్హత పడినప్పుడు సద్గురు సమాగమం జరిగి తీరుతుంది. ఇది అనాదిగా వస్తున్న శాసనం, రాసేసిన శాసనం ఇది. అది అందుకని ఆందోళన అక్కర్లేదు. ఆ గురుచరిత్ర శాసనం, ఈ గురుగీత శాసనం, ఇక్కడ భగవానుడు శాసనం కూడా ఇదే భగవానుడు సూచిస్తున్నారు. అది తప్పక గురువు చెంతకి ఆ ఉత్తమ శిష్యుడు చేరి తీరుతాడు. వాడికి అతని విశ్వాసము, అతని యొక్క ఓర్పే ఆ గురువుని కదిలిస్తుంది. ఆ దూడ వెళ్ళి ఆవు పొదుగుని గుద్దితే పాలు వర్షించినట్టుగా ఆ ఉత్తమ శిష్యుడి యొక్క విశ్వాసము, ఓర్పు, భక్తి శ్రద్ధలు, శరణాగతి ఆ గురువుని, సద్గురువుని కరుణని కురిపింపజేసి ఆ తత్వజ్ఞానామృతాన్ని అందిస్తుంది. అందుకని నీవు సద్గురువుని ఆశ్రయించు సుమా, శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైన సద్గురువుని అని భగవంతుడు సూచిస్తున్నారు ఇక్కడ. మరి భగవానుడు సాక్షాత్ పరబ్రహ్మం, అర్జునుడు ముందున్నారు. అర్జునుడికి యుద్ధం ముందు స్వామి అర్జునుడితో నడయాడారు, ఇద్దరూ కలిసి తిరిగారు, యుద్ధం తర్వాత కూడా కలిసి ఉన్నారు. కానీ ఇక్కడ స్వామి సద్గురువుని ఆశ్రయించు, తత్వజ్ఞానాన్ని అనుభవం చేసుకున్న శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడిని ఆశ్రయించు అని చెప్పి ఇంత స్పష్టంగా చెప్పటంలో రహస్యం ఏమి బయటపడుతుందంటే, ఆ సద్గురువు యొక్క సమాగమం తప్పనిసరి. గురువు లేనిదే గుడ్డి విద్య. ఆ కేకారణ్యంలో దారి తప్పిన బాటసారికి ఆ వనమంతా, ఆ అడవంతా కొట్టిన పిండైన ఆ బోయేవాడు తప్పనిసరి. లేదంటే ఆ కేకారణ్యం నుంచి బయటపడే మార్గమే లేదు. అడుగడుగుని క్రూర జంతువులు, లోయలు, ఇన్ని రకాలైన ప్రమాదాలతో కూడుకున్న కేకారణ్యంలో దారి తప్పిన పరిస్థితి జీవుడిది. మరి బోయేవాడు సహాయం లేకపోతే ఎలాగా? అందుకని ఆ గురువు, సద్గురువు, ఆ బోయేవాడు వంటి వాడు ఎన్ని సాధనలు చేసినా, ముందుగా ద్రవ్యయజ్ఞాలు చేసినా, ఆపై కర్మభక్తి ధ్యానయజ్ఞం చేసి జ్ఞానయజ్ఞం చేసినా కూడా
అంతిమంగా గురువు యొక్క కరుణ ఆ కాలపరిపక్వం తర్వాత వ్యక్తం అవ్వకపోతే ఆ జ్ఞాన నిష్ట అనుభవం రూపంలో వ్యక్తం అవ్వకపోతే ఆ సాధన అంతా సిద్ధించినట్టు కాదు, ఇంకా సాధన కొనసాగించాలనే సూచించవలసి ఉంటుంది. అందుకని కర్మ భక్తి ధ్యాన యజ్ఞాలు చేసి జ్ఞానయజ్ఞం చేసిన తర్వాత కూడా అది అనుభవం అవ్వక ఎలా సమన్వయం చేసుకోవాలో ఆ జ్ఞాన స్థితిని తెలియక సమస్తాన్ని తృణీకరించడంతో జ్ఞానం పరిసమాప్తం అయిపోయింది అనుకుని కొంతమంది అక్కడ మిగిలిపోతారు. సమస్తాన్ని తృణీకరించడం అంటే ఈ వస్తువుకి కాసుల పేరుకి తను బంగారం అని తెలిసిన తర్వాత ఇంకా గాజుల్ని వడ్లానాల్ని వీటిలన్నింటినీ తిట్టిపోసినట్టు. అది కానీ ఆ కాసుల పేరుకి బంగారం అనే జ్ఞానం దక్కింది, కానీ అనుభవం దక్కల. కాసుల పేరుకి బంగారం అనే అనుభవం సిద్ధిస్తే అప్పుడు వడ్లానాన్ని గాజుల్ని అన్నీ కూడా ఇవి కూడా బంగారమే కదా అని తనలో రీకన్సైల్ చేసుకుంటుంది. అక్కడ దూషణ భావం ఉండదు, ఇంకా తిరస్కరణ భావం ఉండదు. రామకృష్ణ పరమహంస చెప్పినట్టు ఈ మేడ ఎక్కేటప్పుడు ఈ మెట్టు నేను మేడ పై భాగం కాదు, ఈ మెట్టు పై భాగం కాదని ఎక్కి పైకి ఎక్కిన తర్వాత అరే ఇది మేడ పైది కాదు, ఇది మేడ పైది కాదు అని ఎక్కాను. పైకి ఎక్కి చూస్తే పైన ఏ సున్నం ఇటుకతో పై భాగం చేసిందో ఈ మెట్లు కూడా అదే భాగంతో చేసింది కదయ్యా అని చెప్పి నైతి అల్లా రీకన్సైల్ అయ్యి ఏకాత్మ భావనా స్థితి అనుభవం అయినప్పుడు అది జ్ఞానసిద్ధి. లేదంటే తిరస్కార భావంతో చూస్తాడు జ్ఞాని. అనుభవం అవ్వకపోతే సమస్తాన్ని దూషిస్తూ ఉంటాడు, కర్మను దూషిస్తాడు, భక్తిని దూషిస్తాడు, ధ్యానాన్ని దూషిస్తాడు, జ్ఞానాన్ని కూడా దూషిస్తాడు. ఇవేం కాదు, ఈ నైతి కదా, ఎందుకు ఇదంతా అని. అక్కడ అదే సద్గురువు ఆ ముడిని కూడా విప్పి దీన్ని దూషించడానికి ఏముందయ్యా, తృణీకరించడానికి తిరస్కరించడానికి ఏముందయ్యా, సమస్తం ఏకాత్మ అంటున్నావు, ఉన్నది ఏకాత్మ అంటున్నావు, మరి నువ్వు దేన్ని తిడుతున్నావు. అదే శంకరులకి కాశీక్షేత్రంలో ఆ చండాలుడు ప్రశ్నించినది. సాక్షాత్ శంకరుడు అంతటి వారికి ఈ సన్నివేశం జరిగింది జీవితంలో. అంటే లోకానికి జ్ఞానాన్ని బోధించడానికి అనుకోవచ్చు. చండాలుడు వెళ్తుంటే శిష్యులు పక్కకు తొలుగు అంటుంటే అక్కడ శంకరులు కూడా కాసేపు తొలుగుతాడేమో చూసి తొలగకపోయేసరికి తొలుగు అన్నారన్నమాట. చండాలుడు నోరు విప్పి నువ్వు తొలగమంటున్నది దేహాన్న ఆత్మన? దేహాన్నైతే దేహాన్ని తొలగమంటే నేను దేహాన్ని కాదు, నేను ఆత్మనే. మరి ఆత్మను తొలగమంటే అది సర్వవ్యాప్తమైనది. దేన్ని తొలగాలో చెప్పు నాయనా అని అనేటప్పటికీ శంకరులు పాదాల మీద పడతారన్నమాట. తండ్రి నాకు జ్ఞానం నైతిని నేర్పింది కానీ నాలో కలుపుకునే సిద్ధిని ఇవ్వలేదు. నాకు ఆ సిద్ధి సిద్ధించింది స్వామి, నువ్వు సాక్షాత్తు ఈ ఈశ్వరుడివే అని చెప్పి ఆ జ్ఞాననిష్ట సిద్ధించిన క్షణం అని అనుకోవచ్చు ఆ క్షణాన్ని. అందుకని ఆ జ్ఞాననిష్ట సిద్ధించటం అనేది కేవలం గురు కటాక్షం. గురు కటాక్షం అంటే ఆత్మ కటాక్షమే. ఆత్మ కటాక్షం అంటే స్వస్వరూప అనుభవమే. దాన్ని ఇక్కడ భగవంతుడు సూచిస్తున్నారు అని గ్రహించాలి. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.